138 కీర్తన చదువుతున్నారు. దేవుని స్తోత్రాలు. మరి ఈ దినాన్ని మనందరికీ తెలిసిందే, లూకాసు వార్తలో ఒక విషయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. లూకాసు వార్త 5వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో చూడండి. ఐదవ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం అక్కడ. సన్నివేశం ఏంటంటే, సంఘటన జరిగినటువంటి అద్భుతమైన కార్యం. యేసు ప్రభువారు ఆయన లోకానికి పంపబడినటువంటి విషయం, ఎందుకు పంపబడుచున్నాడో ప్రభువారు యెషయా ప్రవక్త ముందే చెప్పాడు. చీకట్లో ఉన్న వారిని వెలుగులో నడిపించడానికి, చెరసాలలో ఉన్న వారికి విడుదల కలిగించడానికి, గుడ్డి వారికి చూపును కలుగు చేయడానికి చాలా సంగతులు ముందుగానే తెలియజేశాడు. అలాగే మరొక చోట, భూదిగంత నివాసులారా నా వైపు చూచి, చెప్పండి, నా వైపు చూచి రక్షణ పొందిరి. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. చాలా సంవత్సరాలు అవుతుంది రక్షించున్నాడు, వాక్యం చూసుకోవాలి. నా వైపు అంటే యెషయా ప్రవక్త వైపు కాదు. ఎవరి వైపు? యేసయ్య వైపు. ప్రభువారే అందరిని ఆహ్వానిస్తున్నాడు కదా. ప్రయాసపడి భారం మోసుకుంటూ సమస్త తండ్రి అయిన దేవుడు తనకు అప్పగించినటువంటి పని సువార్తలు లేక పరలోక రాజ్య వార్తల ప్రకటన చేయడం. ప్రజలందరూ కూడా ఆదమర్చారు. మరి ముఖ్యంగా మేము దేవుని పిల్లలము అని చెప్పుకునే యూదా ఇశ్రాయేలు ప్రజలు మత కట్టుబాట్లలో, మత బంధకాల్లో ఇంతై మతోన్మాదులుగా తయారయ్యారు. ఎవరైనా కొద్దిగా మంచి దేవుని మాటలు చెప్తే, సద్బోధన బోధిస్తే వాళ్ళకి ఎక్కడ మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయోనని వారిని తొలగించడం, వారిని చెరసాలను వేయించడం, వాళ్ళని చంపించడం, వాళ్ళని వెలివేయటం. ఇది ఈ ప్రధాన యాజకులు అన్న అయ్యప్ప అనేటటువంటి టీం ఉంటుంది, దుష్ట టీం. వాళ్ళు ఆ రీతిగా అభ్యంతరంగా, ఆటంకంగా ఉన్నారు. ఎవరు దేవుని గురించి చెప్పడం లేదు. చెప్పినా కూడా మతపరంగా చెప్తున్నారు. ఇది ఫార్మాలిటీ ప్రకారం ఆ గుడికి వెళ్ళాలి, పూజ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఇవ్వాల్సింది ఇవ్వాలి, దశభాగాలు ఇవ్వాలి, పదం ఫలాలు ఇవ్వాలి, ఈ మొక్కుబడులు చెల్లించాలి అని వాళ్ళ లాభం, వాళ్ళ లబ్ధి చూసుకుంటున్నారు. భౌతికంగా, ఆర్థిక పరంగా వాళ్ళ స్థితిగతులు పెంచుకుంటూ చూస్తున్నారు. కానీ వాళ్ళ ఆత్మీయతలో వాళ్ళకి ఎదుగుదల లేదు. ఉన్నటువంటి ప్రజలను కూడా ఆత్మీయత వైపు నడిపించడం లేదు. ఎంతవరకు అయిపోయిందంటే, ఫార్మాలిటీ, ఆచారబద్ధంగా కేవలం పెదవులతో కనపరచడమే కానీ దేవునికి ఉదయించే పరిస్థితులు లేవు. బాగా సంపాదించుకుందాం, సమకూర్చుకుందాం, అది కట్టిద్దాం, ఇది కట్టిద్దాం, గొప్పడం అయిపోదాం అని ఇంట్లోనే మునిగిపోయారు. ముందు యేసు ప్రభువు వారి కంటే ముందు ఒక 6 నెలల ముందు బాప్తిస్మిచ్చు యోహాను గారు ఆయన పుట్టారు, ఆయన వచ్చాడు. ఆయన అరణ్యంలో కేకవేయు అని శబ్దం. ఆయన కూడా అరణ్యంలో పరలోక రాజ్యం సమీపించింది, మీరు మారు మనసు పొందండి కదా. చాలా మంది అక్కడికి వచ్చేసి మారు మనసు పొంది తమ పాపాలు ఒప్పుకొని యోర్దాను నదిలో యోహాను చేత బాప్తిసం.
తర్వాత యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత ఇక్కడ మరి మీరు యోహాను గారి గురించి, బాప్తిస్మం ఇచ్చే యోహాను గారి గురించి ఎంత చదివారో తెలుసుకున్నారేమో, కానీ మీకు జ్ఞాపకం వచ్చింది చెప్పండి. ఏమైనా ఆయన స్వస్థతలు కానీ అద్భుతాలు కానీ ఏమైనా చేశాడా? అలా మళ్ళీ ఏం చేస్తారంటే మీరు ఇంటికి ఎక్కడెక్కడ యోహాను గారి గురించి రాయడంతో చదువుకోండి. ఇవన్నీ మనం లేఖనాలు పరిశోధన చేసుకోవాలి. నేను చెప్పి వెళ్ళిపోతాను, అందులో తప్పులు కూడా ఉండొచ్చు. ఒకవేళ తప్పులు చెప్పడానికి నాకు ఇష్టం లేకపోయినా ఈ ఫ్లోటింగ్లో ఏదైనా జాలొచ్చాము. కాబట్టి చక్కగా మీ వాక్యాన్ని ధ్యానం చేసుకోండి. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, స్వయంగా ప్రకాశిస్తాడు. చంద్రుడు ఉన్నాడు, మీరే చెప్పండి. చంద్రుడు సూర్యుడి మీద ఆధారపడాలి. సూర్యుని వెలిగే చంద్రుడి మీద పడి వెన్నెలుగా మనకి వస్తుంది. చదువుకున్న బిడ్డలు తెలుసు. ఇప్పుడు నక్షత్రాలు ఉన్నాయి, చూడటానికి చిన్నవి కనపడ్డా అవి కూడా స్వయంగా ప్రకాశిస్తాయి. గ్రంథం విశ్వాసుని భక్తుల్ని నక్షత్రాలతో పోల్చింది. అవి చిన్నగా కనబడ్డా మనకి అవి అన్నిటికంటే పెద్ద ఏంటండి, ఉన్నతమైన వెలుగును ఇస్తాయి. అలాగే విశ్వాసులుగా మీకు మీరుగా వాక్యం చేత వెలిగించబడాలి, ప్రకాశించబడాలి. రావడం పోవడం కాదు, ప్రతి భక్తుని గురించి తెలుసుకోవాలి. ప్రతి విషయాల గురించి మీరు అన్వేషించాలి, ధ్యానం చేయాలన్నమాట. ఇది కావాలి. యేసు ప్రభు వారు ఆయన స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, సూచిక్రియలు ఎన్ని చేస్తూ ఉన్నారు కనుక ప్రజలు ఆయన వైపు ఆకర్షించబడ్డారు. నా వినండి, అప్పుడప్పుడు చూస్తారు. ఆయన వైపు ప్రజలు ఆకర్షించబడ్డారు. అప్పటికి ఇప్పటికి సువార్తలో యేసయ్యకి మనకి నాకు చావుగా డిఫరెంట్ చెప్తున్నాను. అప్పుడు యేసయ్య నేను స్వస్థపరుస్తాను రండి, నేను అద్భుతాలు చేస్తాను రండి కదా. మరి ఇదిగో ఆ నైట్ కట్ట ఆయన నిలబడితే స్వస్థ పొందుతున్నారు. ఆయన కూడా ఏదో తాను క్లాత్ తెచ్చి కట్ చేసి సేవ్ చేయలేదు. ఆయన గురించి ఏమాత్రం ఎక్కడ డబ్బా కొట్టుకోలేదు, కొట్టుకోకపోగా ఆయన అన్నాడు ఎక్కడ ఈ విషయాలు చెప్పారు. ఆ కుష్ఠరోగులే కానీ, గుడ్డివాడికే కానీ, పక్షవాయులైనటువంటి వారికి కానీ చెప్పలేదు. స్వస్థపడిన తర్వాత బెతస్దా కోనేటి దగ్గర ఎన్ని సంవత్సరాల నుంచి పట్టిన చెప్పాలి? 30. ఇది కూడా ఎందుకు చదువుతున్నానంటే కొంతమంది 18 కలుపుతారు, పాపం 38 మర్చిపోతారు. 18 సంవత్సరాల నుంచి ఎవరు చెప్పండి? ఫెయిల్ అయిపోయాడు ఎవరు? రక్తస్రావం అంటే ఎన్ని సంవత్సరాలు చెప్పండి, గట్టిగా చెప్పండి. 12. చిన్న చిన్న మీరు జ్ఞాపకం చూసుకోవాలి. వాళ్ళేమో నడుముకు పోయినామే ఏనా, ఇంకొక ఆయన 8 సంవత్సరాలు ఉన్నాడు వాళ్ళకి. ఇవన్నీ ఇవి కూడా కావాలి. నేను కూడా ఒకటి ఏర్పాటు చేస్తాలే. మీలో ఎవరు కోటేశ్వరలాగా, మీలో ఎవరు, మీలో ఎంత దేవుని వాక్యం ఉంది, మీలో ఎవరు జ్ఞానం అంటే బైబిల్ జ్ఞానం అంతా సాధ్యమైంది కాదు. ఏం తెలుసు మనకి? బైబిల్ ఏం తెలుసు అంటే నేను 35 సంవత్సరాలు చెప్తా ఉన్నా, నేను తెలుసుకోవాల్సింది చాలా ఉన్నాయి. అయ్యగారు ఏమంటాడు తెలుసా? దేవదాస్ అయ్యగారు పాట రాశాడు, నన్ను దిద్దును చిన్న ప్రాయం. అంత 120 సంవత్సరాల వయసు ఆయన ఏమన్నాడు? చిన్న ప్రాయం, నన్ను దిద్దుమన్నాడు. నన్ను దిద్దమంటున్నాడు. అంటే అంత వయసు ఆయన కూడా ఇంకా సరి చేయబడవలసింది, దిద్దబడవలసింది, శుద్ధి చేయబడవలసింది, పరిపూర్ణం అవ్వాల్సింది చాలా. ఇప్పుడు ఎట్లా ఉంది? అతను 2 మాటలు వేయగానే ఇక చూసుకో, ఇక నాకు తెలిసినంత ఎవరికి తెలియదు. అది ఎంతవరకు వెళ్తుందంటే చిన్న పెద్ద లేకుండా
విమర్శించేంతగా వెళ్ళిపోతాం. ఇప్పుడు భక్తి లేదు, బడా ఎక్కువ. ఇప్పుడు బుద్ధి దిద్దుబాటు లేదు. ఒక అక్షర సంబంధంగా ఈ వాక్యాన్ని అటు ఇటు తిప్పుతున్నారు. ఎందుకంటే దిద్దుబాటు నీకు అసహ్యము, నా కట్టడలను వివరించడం ఎందుకంటాడు. ముందు నేను కానీ అందరం దేవునికి అనుకూలమైన బ్రతికి పవిత్రమైన దేవుని మాటలు చెప్పడానికి అప్పుడు ఇష్టపడాలి, సాహసించాలి. అంత మహా దైవజనుడే మోషే గారు, నేను నోటి మాన్యం కాదు నువ్వు నన్ను చూసుకొని అంటున్నాడు. చూడండి ఎలాగో. కాబట్టి యేసు ప్రభువారు అద్భుత ఆశ్చర్య కార్యాలు చేశాడు, స్వస్థతలు చేశాడు. జనాలు వచ్చినప్పుడు కేవలం దాన్నే స్టాండర్డ్ చేయలేదు, అద్భుతాలే స్టాండర్డ్ చేయలేదు, స్వస్థతలే చేయలేదు. కొండ మీద ప్రసంగంలో ఆత్మ విషయమై దీనులైన వారి తండ్రి పరలోక రాజ్యం చిన్నగా వాళ్ళని వాళ్ళ భౌతికపరమైనటువంటి అవసరాలు తీరుస్తూ వాళ్ళకి మేలు ఉపకారాలు స్వస్థతలు జరిగిస్తూ ఈ లోకంలో చక్కగా ఆరోగ్యవంతంగా జీవించేటట్టు చేస్తూ పరలోక రాజ్య వారసులు అవడానికి ఏం చేయాలో ఆ బోధ చేశారు. ఇది సంఘంలో కూడా మేము అంతే చేయాలి. ముందు బలహీనతలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితులు, అవి ఎక్కడ తగ్గనోళ్ళు ఆ సమస్యలు తీర్చినోళ్ళు ఉంటారు కదా. రండి, మా ప్రభువుకు అసాధ్యమైనది ఏది లేదని ముందు ఫస్ట్ మొదటి మెట్ ఏంటంటే వాళ్ళకి ఆ సమస్య తీరడం, స్వస్థతలు కలగడం. ఇక పొద్దున దాన్ని స్వస్థశాల చేసుకోకూడదు. నా మందిరం సమస్త జనులకు ఈ ప్రార్థన మందిరంగా మార్చాలి, చిన్నగా ఒక మెట్టెక్కించాలి. తర్వాత మారు మనసు, తర్వాత ఏంటి మారు మనసు, ఆ తర్వాత పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం, తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకం, అపోస్తలుల బోధ, సహవాసం, రొట్టె విరచడం, ఎడతెక్క ప్రార్థన, వాటిలో ఇట్లా ఒక్కొక్క మెట్టెక్కించాలి. అంతేగాని పాల దగ్గర పిల్లవాడికి మటన్ చికెన్ బిర్యానీ చేస్తే పెడుతున్నట్లు అవుతాడు, వస్తాడు. కాబట్టి వయసు తగ్గట్లుగా పెట్టాలి. సేవ విధానంలో అక్కడ మనకి గుంటూరు హెడ్ కోచింగ్లో ఒక చిన్న తాటాకు పాక వేసాడు, ఒక 15-20 మంది పట్టడానికి. అది మా తాత స్వాస్థ్యంలో నాకు వచ్చిన భాగం అన్నమాట. 22 గజాలు వచ్చింది. అదైనా విషయం ఏంటంటే మా నాన్నగారు 2000 తాకట్టు పెడితే నేను షాపుకి వచ్చేలేక 84లో అది 10,000 కూర్చుంది. ఇప్పుడు అమ్మగారు బిఎస్ఎన్లో చేస్తున్నారు కాబట్టి ఆ 10,000 తెచ్చి కట్టేశారు. ఆ తర్వాత మరొక సేవకురాలు ఆమె 93 గజాలు అమ్మేశారు ఆ రోజుల్లో. ఆ తర్వాత 90లో అన్నమాట, అది ఒక 45-50 వేలు అన్నమాట. అది తీసుకున్నాం. తర్వాత అన్నది తమ్ముడు ఇవన్నీ అన్నీ కొని మేము మాత్రం ఇన్ని సంవత్సరాలు ఇప్పటికి కూడా అద్దెలలోనే ఉంటూ, బిడ్డలకు మీకు తెలియాలి, అద్దెలలోనే ఉంటూ అది మొత్తం మందిరానికి ఇచ్చేసాం. మరొక విషయం ఏంటంటే ఇవన్నీ కొన్నప్పుడు వాళ్ళ బిడ్డలు ఇంకా చిన్నవాళ్ళుగా ఉన్నారు కనుక ఆత్మీయతలో వాళ్ళు ₹1 అడగలేదు, ఎవరి సహాయం కోరడం. ఇప్పుడు పెట్టినప్పుగా ఉంది ఆ కుమార్తె ఉంది. ఏం పేరు మా అమ్మాయి పేరు? అమ్మా చిన్న కూతురు ఉంది కదా, చిన్న పిల్ల. ఎన్ని సంవత్సరాల పాపకి? అమ్మా 11 సంవత్సరాల పిల్లలే ఇల్లు కడుతున్న అమ్మాయి ₹1,00,000 తీసుకురామంటారా? ఎప్పుడు అంటుంది అమ్మ ఊదుమమ్మ ఉంది, ఇదిగో సమయంలో ఉన్నాడు, నీ వచ్చేద్దరా వదిలే వచ్చి చెప్పడు తద్దుడు
ఏం చేస్తున్నాడు? ఇల్లు కట్టుకోవాలంటే ఆటో వేసి ఏం కావాలి అది చేసుకున్నాడు, తల్లికి ఏం కావాలి అది పెడుతున్నాడు. అలాగే మేము కూడా ఎలాగ పడితే అలాగా ఇప్పుడు 4 రోజులు 4 వారాలు ప్రార్థనలు పెట్టి మళ్ళీ కట్టాలి తలాకి 50,000 అండి అలా అజ్ఞానంగా మాట్లాడు. పిల్లలు ఎదిగారు, 35 సంవత్సరాలు అవుతుంది. ఎదిగిన తర్వాత ఇక మందిరంలో అప్పటి వరకు ఆ స్థల దాదాపు 160 గజాలు కొనేంత వరకు ఎవ్వరికి ఒక పైసా అడగలేదు. ఆ ఆలయ నిర్మాణంలో కూడా ఒక 100 రూపాయలు అయిందనుకోండి, వాళ్ళకు 10 రూపాయలు ఇచ్చుంటారేమో అన్ని లక్షల్లో కదా. మిగతాది దేవుడు అలా ఇచ్చాడు పరిస్థితి. ఇక్కడ మందిర సంగతి మీ అందరూ తెలుసు నానా, ఇక్కడ మందిర సంగతి నర్సరాపేట తెలుసు. అమ్మ అని మరి లోన్ తీసుకుందా ఏం తీసుకుందా మొత్తాన్ని కట్టేసింది. అప్పుడు చిన్న అద్భుతం విజయవద్దు గారు. ముందే అమ్మ 2 సెంట్లు స్థలం తీసుకుంది. ఇంక 2 సెంట్లు ఉంది కానీ ఇంక లేవు అమ్మ దగ్గర. నేనేం చేసేవాడంటే మీరు వాళ్ళు లోపల లాక్కుండా అప్పుడప్పుడు 500, 1000 రూపాయలు అక్కడ పడేసేవాడు. ఎందుకంటే సేవకి ఉపయోగపడుతుంది, సభలకు కానీ ఇంకేదైనా మందిరం పనికి కానీ మైక్ సౌండ్ సిస్టమ్ కానీ కొనడానికి అక్కడ వేసాను. అది కూడా ఉంది. నా స్థలం కూడా పెట్టి మందిరం చక్కగా 4 సెంట్లు దాదాపు 200 గజాలు కదా, బాగుంటుందయ్యా. అలాగా ఇంకా 35-40 కావాలా చూద్దామని లాకర్లో చేయాలి పెట్టాడు. పెట్టి తీసుకులేండి 32,000 లోపల 32,000 ఉంటాయి. అప్పుడే ఇక మళ్ళా దేవుడి ఆ సమయాల్లో అద్భుత రీతిగా ఎవరిని ఆశించకుండా మిమ్మల్ని కూడా బిడ్డల్ని ఒత్తిడి చేయకుండా మీ మీద భారం వేయకుండా. ఇప్పుడు పెద్దలు అయిన తర్వాత అక్కడ హెడ్ కోర్చుల్లో మనకు రేపు 50-60 లక్షలు అవుతుందన్నమాట. ఒక్కటన్నా స్టాండర్డ్ ఉండాలి మనకి. అక్కడ ఒక ఆఫీస్ ఉండాలి, అక్కడ ఒక లైబ్రరీ ఉండాలి, అక్కడ ఒక ప్రేయర్ సభ ఉండాలి. ఇవన్నీ ఉద్దేశించి అక్కడ అన్ని ఇరుకు కదా, లైన్లు తెలుసుగా. బయట పెట్టుకుంటానికి కారు వెళ్ళడానికి ఇబ్బంది, పార్కింగ్ మందే ఉండాలి, అవి కూడా ఇబ్బంది లేకుండా. చుట్టూ ఇళ్ళు వాళ్ళు కూడా ఏ డిస్టర్బ్ లేకుండా సౌండ్. ఇవన్నీ ఉద్దేశించి అమ్మ అక్కడ చర్చి అలాగూ నిర్మాణం చేయడానికి ఆశగా ప్రార్థన చేసి మీరు ప్రార్థన చేస్తున్నారు. అది ఆరంభించాం. చక్కగా జరుగుతూ ఉంది. ఆయన పైన ఆయన చేస్తారు. నాకు కూడా కోట్లు ఆలయ నిర్మాణాలు పెట్టడం ఇష్టం లేదు. ఎందుకంటే మనం చాలా గ్రామాలు ఉన్నాయి, చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయి. పాలపడ ఉంది, అక్కడ స్థలం కొనాలి, మందిరం వేయాలి, చంద్రపూడు, రేటి చంద్ర, ఇంకా చాలా గ్రామాలు ఉన్నాయి. మనోడు ఒక 10 గ్రామాలు కవర్ చేస్తున్నారు మన టీం. ఆ గ్రామాలన్నింటిలో కూడా మనం కనీసం ఈ రేకులు వేసైనా మందిరాలు ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఇళ్లలో ఎక్కడ చేస్తారు చెప్పండి. అపోజిట్ దినాలు అయితే వాళ్ళ భక్తి వేరు, ఏమండి వాళ్ళ త్యాగం వేరు కనుక వాళ్ళు ఏంటంటే ఆ రొట్టె వినిచారు. ఇప్పుడేమంటారు, ఏమా మా ఆయన ఊరుకోండి, మా అత్త అరుగుతుందండి, మా మామగారు ఇదేంది ఎక్కడ పేదలు అని మీకు తెలుసు. పరిస్థితులు ఇప్పుడు చాలా కష్టతరంగా ఉంది. ఎవరిని ఇబ్బంది పెడతాం? అందుకని ప్రత్యేకంగా మందిరానికి స్థలం కావాలి, నిర్మాణం కావాలి. ఈ రీతిగా జరుగుతుంది. ఇదైనా కూడా యూట్యూబ్లో మన సందేశం అయినా ఇతరులు ఎవరిని చూసేవాళ్ళని, మీరు మా డబ్బులు పంపించండి మందిరం కట్టుకున్నా అని, మరి బ్యాంక్ నెంబర్ కానీ ఏ నెంబర్ కూడా మనం ఎప్పుడు ఏమడో ఇవ్వము. ఎందుకంటే మనం బెగ్గర్సం కాము. నా పిల్లలు నా ఇల్లుది. ఇంకో సంగతి మీరు అర్థం చేసుకోండి. అదేంటంటే ఈ ఒక మాట చెప్పి మన వాక్యంలో పెడదాం. పౌలు గారు ఒక మాట అంటాడు, అమ్మగారు లేదు ఇక్కడ. ఏమంటాడంటే, తల్లిదండ్రుల కోసం కాదు పిల్లల కోసమే తండ్రి సమకూర్చవలసి ఉంది. నా ఐడియా ఉందా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 14 నుంచి చదవండి. ఈ మూడవసారి మీ యొద్దకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను. వచ్చినప్పుడు మీకు భారముగా నుండను. చూడండి, వచ్చినప్పుడు మీకు భారముగా నుండను. ఏమండి అమ్మాయి ఇప్పుడు భారం ఉందా? మీకు ఉండకూడదు. మేమున్నామా? మీ సొత్తును కాదు మిమ్మునే కోరుచున్నాను. అదండి
ప్రతి పిలువబడిన దైవ సేవకుడు వాళ్ళు ఎంత చందాలు ఇస్తారు, ఎంత దశమా భాగాలు ఇస్తారు, కానుకలు ఇస్తారు అనేటటువంటి చూడటం చాలా 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 అది వాక్యానికి వ్యతిరేకం. చెప్పడం మా ఉంటుంది, సువార్త ప్రకటించవరికి ఇచ్చే విషయంలో కూడా వాక్యాధారంగా ఏదేది ఇవ్వమన్నాడు ప్రభువారే చెప్పాడు. ఇవుడి అప్పుడు నీకు పౌలే కూడా చెప్పాడు కదా, పరిచయవాడు జీతానికి, మందకాయవాడు మంద పాలు తాగడానికి అర్హుడు, సువార్త పని చేయవాడు సువార్త వాటిలోనే పోషించబడతాడు. ప్రభువారు చెప్పారు, ప్రవక్తలు చెప్పారు. అంటే పొద్దుగులు దాని గురించి వేలాడడం, దాన్ని చూపించి మీకు ఎరవేయం. కానీ దేవుడు మా హృదయంలో పెట్టిన మాట పౌలయ్య అన్నట్లుగా ఏమంటాడా, మళ్ళీ ఒకసారి చదువు మాట. ఈ మూడవసారి మీ యొద్దకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను. వచ్చినప్పుడు మీకు భారముగా నుండను. చూడండి, భారముగా ఉండను. మీ సొత్తును కాదు, మిమ్మునే కోరుచున్నాను. అది ప్రతి సేవకుడు విశ్వాసం సొత్తు వాళ్ళు ఏమిస్తారు, వీళ్ళేం పెడతారు అని కాదు. వాళ్ళు కోరేదేంటి, మిమ్మల్ని మేము కోరేది మీరు కావాలండి. ఒక ఆయన ప్రతి నెల అయితే దర్శిస్తాం అన్న నేను తీలేకపోతున్నాను అన్నారు. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు, నీకేమన్నా జ్ఞానం ఉందన్నా? నేను నువ్వు ఇచ్చే వాటి కోసం కాదు, నువ్వు కావాలి, నేను వస్తున్నా. ఎప్పుడు నీ లైఫ్లో ఎప్పుడు కూడా నేను ఇవ్వలేకపోతున్నాను చందా అనే మాట రావద్దు. ఇప్పుడు 60 దాటినాయండి, ఏది తింటామో ఎంత తింటాం, షాపాలు తెచ్చుకున్నా ఎంత తింటాం, ఏం తింటాం, ఏం సమకూర్చుకుంటాం, ఏం కట్టుకుంటాం, వాస్తవంగా కూడా భౌతిక పరంగా ఆత్మీయంగా ఎప్పుడో 22-23 సంవత్సరాల నుంచి పిలువబడి సేవలు ఆ వయసుకు పిలువబడి బ్రతుకుతున్నాం. కష్టమా నష్టమా, ఇరుక ఇబ్బంది ఎన్నో అనుభవించాం. కష్టం, ఆకలి, బాధ, డబ్బుల కోసం కాదు, వాడు కావాలి, ఆ కుటుంబం మందిరానికి రావాలి. నేను అడుగు చదువుతున్నా, పిల్లలు వచ్చారా, పాల్పడదు, వాళ్ళు కనపడితే నాకేదో సంతోషం. అందరూ ఇంట్లో తల్లిదండ్రులు ఎలాగో 4 పిల్లలు 5 పిల్లలు అందరుంటే ఎట్లా హ్యాపీగా ఉంటుందో, చదువుకున్న బిడ్డ ఉద్యోగాలు చేసేవాళ్ళు పండుగ వస్తే పిల్లలందరూ వస్తారని తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉంటారు. ఇది నిజమండి. మీరు అందరూ దేవుని సన్నిధిలో ఉండవే అదే మా ఇష్టం, అదే మా మహా భాగ్యం. ఏది చప్పుడు పడతారు మరి. డబ్బులు ఏముందండి, లోపంలోనే డబ్బులు వస్తాయి. డబ్బు కంటే విలువైన ఆయన మనం కొట్టుకున్నాం. పేతురు అన్నట్టు వెండి బంగారములు మా యొద్ద మాకు కలిగిందే ఎవరు, నజరేయుడైన అసలైన కలిగి ఉన్నాం. చాలు, ఏమున్నా లేకున్నా ఆయన మనందరూ బతుకుతూ ఉంటే చాలు. ఏ గడి ఏది కావాలి అది ఇస్తారు. నేను ఇప్పుడేమన్నా చూడాలి, ఒక మాట చూడండి, పిల్లలు వినాలి, పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు. అది అర్థమైందా? ఇక్కడ నాకు 2 భారాలు బాధ్యతలు ఉన్నాయి. ఇటు భౌతికంగా కదా, రక్త సంబంధమైన శరీర సంబంధమైన బిడ్డలకి సమకూర్చాలి. మీరు చెప్పండి, ఇటు ఆత్మ సంబంధంగా సంఘ బిడ్డలకి సమకూర్చాలి. ఈ సంఘ బిడ్డలకు సమకూర్చేదే మందిరాలు. మందిరాలు తర్వాత ఎవరేం చేసేది, ఇక్కడ ఎవరు ఉంటారు, ఆయన సేవ చేస్తారు. అక్కడ ఎవరుంటారు, వాళ్ళే సేవ చేస్తారు. అది ఒక పిలువబడి సేవలో ఒక నియమంలో బ్రతుకుతున్నటువంటి ప్రతి సేవకుడు నేనే కాదు. వారికి ఎలా ఉంటుంది, భారము బాధ్యత. నేను తినాలి, నా భార్య తినాలి, నా బిడ్డలు తినాలి, నేను సమకూర్చుకోవడం కాదు. వాళ్ళకి మరొక భారం పెట్టాడు, ఆత్మీయ బిడ్డల భారం. మిమ్మల్ని సేవకులుగా తయారు చేయాలి, సేవకురాలుగా తయారు చేయాలి, ప్రవక్తలుగా తయారు చేయాలి, సువార్థికులుగా తయారు చేయాలి. మీరు తయారయ్యే లోపు ఆ ప్రదేశాల్లో మందిరాలు కట్టాలి. వెళ్ళిపోయి అక్కడ ఆత్మను సంపాదించి వాళ్ళ వాక్యంతో మీరు బలపరచాలి.
చెప్పానుగా ఆ దాన్ని ఏంటి నా పరిస్థితి. ఇప్పటికే నన్ను ఒక బైక్ మీద కారు మీద తీసుకెళ్ళిపోవాలి. నేను మరి పోషన్ తీసుకొచ్చాడు కారు. పిల్లలు ఉన్నారు, ఇప్పుడు ఆదివారం వచ్చేలేక 4 ఏరియాలకు వెళ్తారు మనవాడు గుంటూరు కదా. సొంతబాద్ నగరం, తోకవారిపాలెం, లోకల్ చింతలపూడి, 2 చింతల కారంపూడి, అక్కడ ఇంకో 3 నాకు ఒప్పలు ఇవన్నీ వెళ్తాను. ఇంక నేను ఆటోలో వెళ్తున్నాను. అరే బాబు వర్షం పరిస్థితి బాగాలేదు, కారు తీసుకెళ్ళాను. కారు నాకే, నేనే వెళ్ళాలని భీష్మించుకొని కూర్చోను. స్వార్థ పరిమాణం కానీ ఇది మీ ఆత్మీయ తండ్రి నాయకుడు చేస్తుంది. ఇందులో నిజం, ఇందులో ఏ తప్పు ఏది కూడా లేదు. ఇది నిజం. ఇలాగూ పరిచయం. ఇది నా యేసయ్య దగ్గర నేను నేర్చుకున్నా. ఆయన అన్ని చేసినా కూడా ఎవరో ఏదో ఇవ్వాలి, చేయాలి, మాత ఫుడ్ పెట్టాలి, లేకపోతే బేతనీలో ఉన్న సీమను మంచి డిన్నర్ చేయాలి, విందు చేయాలి, దాన్ని ఆయన ఆశించలేదు. ఆయన ఆకలి తీరడం, ఆయన దాహం తీరడం, ఒక వ్యక్తి మామూలు మనసు పొంది రక్షించాలి, అది ఆయన రుచి. ఆయన నన్ను పిలిచాడు, మమ్మల్ని పిలిచాడు కాబట్టి మాకు ఆ రుచి అప్పగించాడు. మా విధి నిర్వహణలో ఏ ఫాల్ట్ జరిగినా ఆయనే మమ్మల్ని మాకు వాక్యం ఇస్తాడు, మీరు చేస్తాను, మేము సరిచేసి ఉంటున్నాం. ఆత్మ లేని వారం కాదు, మనసాక్షి లేని వారం కాదే. ప్రతిదీ హెచ్చరించబడి, గద్దించబడి, బుద్ధి చెప్పబడి, క్షణం దిద్దుకుంటూ ఆయన అప్పగించినటువంటి పరిచర్యలను ఆత్మీయ బిడ్డలైన మిమ్మలను సంరక్షించడానికి, స్వార్థికులుగా సేవకులుగా చేయటానికి, మీ ఉద్యోగాల్లో మీ పని పాత్రలో మీరు దీవించబడి అన్ని విధాలుగా సౌఖ్యంగా ఉండటానికి మా నిత్య ప్రార్థన. వాసన ఏదో నలుగురు కూడుకొని ప్రార్థన చేసుకొని 2 మాటలు ఎప్పుడు వెళ్ళిపోయేది కాదు. ఇది శాశ్వతమైనది, పరలోక సంబంధమైనది. కాబట్టి మిమ్మల్ని నిజమైనటువంటి భక్తులుగా, విశ్వాసులుగా, శిష్యులుగా తీర్చిదిద్దవలసిన బాధ్యత సేవకులుగా, సేవకురాలుగా మా మీద ఉంది. యేసు ప్రభువు వారు కూడా అలాగున దేవుడి వాక్యాన్ని బోధిస్తూ మీకు ప్రయాణం చేస్తున్నాడు. చేస్తున్నప్పుడు జరిగింది ఏంటంటే, జన సమూహము దేవుడి వాక్యము వినుచు ఆయన మీద పడుచుడుగా. జన సమూహం ఆయన దేవుని వాక్యం చెప్తా ఉన్నాడు. ఆయన మీద అంత మాట, ఆయన సమీపం ఉండాలి, ఆయన మాట ఇంకా వినాలి, ఇంకా వినాలని ఆ ఆసక్తి, ఆ శ్రద్ధ వాళ్ళలోకి వచ్చేసి అప్పటికి ఇప్పుడు తేడా చూడండి. వాక్యం కొరకు ఆరాటపడేవారు, ఇప్పుడేమో ఈ భౌతికపరమైన అవసరాల కొరకే ఆరాటపడుతున్నారు. అక్కడ గుంపులు కనపడుతున్నారు. వాక్యం ఉన్న దగ్గర గుంపులు ఉంటలా ఇప్పుడు అక్కడ ఉంటున్నారు. ఇక ప్రభువారు ఏం చేశారంటే, ఆయన సరస్సు తీరమున నిలిచి, ఆయన వెళ్ళవలసింది ఆయన తలంపుల్లో ఒకటి ఉంది ప్లేస్, ఆ సరస్సు తీరం, అక్కడ నిలబడ్డాడు. ఆ సరస్సు తీరమునున్న 2 దోణెలను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణెలలో సీమోనుదైన ఒక దోణె ఎక్కి, అది ఇక్కడ ఆయన అంత బురవుడిగా వచ్చాడు. ఇంతమంది సమూహం ఆయన మీద పడుతున్న వాక్యం వినడానికి ఆ సరస్సు తీరానికి వచ్చాడంటే ఆయన ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు, ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. నేను అర్థం చేసుకోవాలి. ఈ కాలనీలో ఈ ఆలయం ఏర్పాటు చేయబడిందంటే ఆయన మీ అందరి ఎడల ఉద్దేశం కలిగి ఉన్నాడు. పాలపాడులో దేవుని వాక్యం తన దాసురాల ద్వారా ప్రకటించబడుతుందంటే ఈ బిడ్డలు దంపతులు చక్కగా వస్తున్నారంటే నోవహు ఓడలోనికి వచ్చినట్టు ఈ బిడ్డ విషయంలో దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అది నా ఆయన ఏ ఉద్దేశం, ఏ ఆలోచన, ఏ ప్రణాళిక లేకుండా
ఆయన ఎవరిని పంపించడు, ఆయన ఎక్కడికి వెళ్ళడు. ఆయన ప్లాన్ ఏదో ఉంది మన విషయంలో, మీ విషయంలో. ఇంతమంది ఉన్నా ఇంత జనసమూహం ఉన్నారే, ఉండండి వాక్యం చెప్తున్నా వినండి అని అక్కడ నిలబడి వాళ్ళకి ఏ సందేశం అందించలేదు. ఆ సరస్సు దగ్గరికి వెళ్ళే అక్కడ నిలబడ్డాడు. అక్కడ ఏమో సువాసన వస్తుంది. ఆ సరస్సు దగ్గర చేపల కప్పు, అక్కడ ఏమన్నా బాగుంటుందా? ఏమి అంత చంద్రబందరగా గడ్డి అదంతా కూడా కొట్టుకుని బయటికి రావడం, చచ్చిన చేపలు కప్పలు, ఈ వాసన అక్కడ ఉండేది. అలాంటి పరిస్థితి అయినా దేవుడు ప్రభువారు ఒకటి ఉద్దేశించున్నాడు. అక్కడ నిలబడ్డాడు. నిలబడినప్పుడు ఏం జరిగింది? అక్కడ ఆయన ఇవేం చేశారు? జాలర్లు దిగి వలలు క్లీన్ చేసుకుంటున్నారు. వాళ్ళు చూచి వాళ్ళు చేసుకుంటున్నారు. చూడండి ఎలా ఉంటుందో. ఒకసారి మన పనులు మనం చేసుకుంటానే కొంచెం బాబు ఆ పని కాదు. ఇరవైకి ఆదివారం రాగానే శనివారం ప్లాన్ వేసుకుంటాం. అందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళని ప్లాన్ వేసుకుంటాం. మటనా చికెనా, అక్కడికి వెళ్దామా ఇక్కడికి వెళ్దామా, అది తెచ్చుకుందాం ఇది తెచ్చుకుందాం. ఏంటి ఇవాళ ఏంటి స్పెషల్? సండే కదా, ఇదే తప్పేం కదా. ఫిష్ ఏంటి ఈ ప్లాన్. ఒకప్పుడు వెళ్ళిపోయి 5ంటికి వెళ్ళిపోయి మళ్ళీ అయిపోతామని పరిగెత్తుకొని తెచ్చుకునేవాడు. మరి ఇప్పుడు అప్పుడు ఆ ఆలోచన కలిగి ఉన్నాం, వాళ్ళ వలలు కడుక్కుంటున్నట్లుగా. అప్పుడు ఆ ఉద్దేశాలు కలిగి ఉన్నాం, ఆ ఆశ కలిగి ఉన్నాం. ఇప్పుడేమో శనివారం వచ్చిందంటేనే అమ్మో రేపు ఆదివారం ఆరాధనకి సిద్ధపడాలి. ఇంకా తర్వాత ఉన్నారు దంపతులు, ఎక్కడ వెళ్దాం ఏంటి, అంత బాగుందా, బయట బాగుందమ్మా, ఏం చేద్దాం, ఆటోకి వెళ్దాం, ఇట్లా చేద్దాం, ఏం చేద్దాం. మరి దేవుడు ఆ కార్యం చేశాడుగా, రేపు సాక్ష్యం చెప్దామా. చూడాలి కథ వాస్తవం కదా ఇది. ఇప్పుడు అప్పుడు పేతురేమో సీమోను ఆవలలో కడుక్కుంటున్నాడు. మనం కూడా లోక సంబంధమైన వాటి గురించి ఆలోచించాలి. ఏం తిందామా, ఏమి త్రాగుతున్నా, క్రిస్మస్ వస్తుంది, ఏ డ్రెస్ ఉన్నా. ఇప్పుడు అవన్నీ కూడా పూర్తిగా మారిపోయి. అది దేవుల్లో బ్రతుకంటే ఆయన ఉన్న కొత్తదనం. అదే నూతన సృష్టి అంటే ఇదే. పాతవన్నీ ఏమైపోతాయి? ఎవరు ఆమెతే శనివారం ఏదో తెల్లారట్లు లేవాలి అయిపోతుంది, మనవాడు చాలా మోసం. ఇప్పుడైతే దాని సంగతి దేవుడు పట్టించుకో. దేవుని దగ్గర వెళ్ళటమే అదే కావాలి, అదే ఆశ. వీళ్ళు పాత జీవితం, పాత వృత్తి ఏంటంటే చేపలు పట్టడం. కాబట్టి వలలు కడుక్కుంటున్నారు. ఆయన దోణెలలో సీమోన్ అయిన ఒక దోణె ఎక్కి చూసారా? ఆ 2 దోణెల్లో సీమోనుదైన ఒకరి దోణె ఎక్కి. ఇది చాలా పర్యాయాలు వినొచ్చు. కానీ మీరు ఒక్కొక్క గడియలో ఒక్కొక్క రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతారు. మాట్లాడేది మీరు కాదు, కానీ మీ తండ్రి ఆత్మ మీలో నుండి మాట్లాడు. ఒక దావీదును కూర్చే పశ్చాత్తాపుడైనట్లు, అభిషేకించబడినట్లు, తృణీకరించబడినట్లు, సమానుభూతి రకరకాలుగా చెప్పుకోవచ్చు ఆయన దగ్గర నుంచి. ఇది మహాగని, ఎంత తొమ్మినా మహాసముద్రం. మహాసముద్రం. ఒక ఆయన అమెరికా నుండి వచ్చిన ఒక స్పీకర్ త్వరగానే తెగ కొడుతున్నాడు. ఆ ట్రాన్స్లేటర్, నువ్వు అబ్బా ఏం చెబుతాను, నీకు తెలియదు లేదు అర్థాన్ని ఇదండి, నువ్వు అంత గొప్పవాడు అంటే ఆయన విసుగు పుట్టిపోయింది. సరే బ్రదర్ రా అని వాళ్ళు బీచ్కి వెళ్ళారు, సముద్రంకి వెళ్ళారు. సరదా ఏంతోలే బీచ్కి సరదా తీసుకొచ్చేయడం త్వరగారు రెవరెండ్ గారు అనుకున్నాడు. ఆయన వెళ్ళిపోయి లోపలికి వెళ్ళి అది తీసుకున్నాడు. వీడు కింద బొట్టు కారుతాం, కింద పడతాం. దాంట్లో నుంచి బ్రదర్ దాంతో ఏంటి సముద్రం బ్రదర్, సముద్రం బ్రదర్. కింద ఏమొస్తుంది నా చేతి కింద డ్రాప్స్ పడుతుంది. పరిశుద్ధ గ్రంథం మహాసముద్రం అయితే
నాకు తెలిసింది ఇది కింద పడుతున్నా డ్రాప్. అది దేవుని దగ్గర ఎవరు వీరుడు శూరుడు మహాజ్ఞాని కాదు. బైబిల్ జ్ఞానంలో కొంత మనం నేర్చుకోగలం, కానీ బైబిల్ జ్ఞానం అంతా మనలో లేదు. కొంత నేర్చుకుంటాం, కొంత నేర్చుకుంటున్నాం. రక్షణ ఒక ప్రణాళిక అయితే ఇందులో ఉన్నటువంటి ఉన్నతమైన మర్మాలు తెలుసుకుంటాం చాలా గొప్ప సంగతి. అది అందరికీ అర్థమయ్యేది కాదు. అది కొందరికే తెలియకూడదు. కనుక ఇక్కడ వెళ్ళిపోయి సీమోను అనేటువంటి ఒక దోణిలో కూర్చున్నాడు, ఎక్కాడు. చూసారా ఇలా ఉంటే దేవుని యొక్క పనులు. మన ఆలోచనలో మన పనుల్లో తర్వాత ఏంటి అనేటువంటి రీతిలో మనం ఉంటే ఆయన మన దగ్గరికి వచ్చేస్తాడు. దేవుని స్తోత్రం. మన దగ్గరికి ఎవరో ఏదో ఒక రథంలో ఎక్కుతాడు. అమ్మగారు, అయ్యగారు, బ్రదరు, సిస్టరు, పక్కన అక్కో అన్నో ఆ రథంలో ఎక్కువ వచ్చేస్తాడు ఆయన మన దగ్గరికి, మన రథంలో ఎక్కడానికి. అంతే కదా, ఎవరో ఒకరు మనకు స్వార్థ అందిస్తారు. చూసారా ఇక్కడ వెళ్ళిపోయి ఆయన ఆ దోణి సీమోను ఒక దోణి ఎక్కేస్తాడు. ఇంకా ఆయన మన హృదయంలోకి ఎక్కించుకోవాలి. వీళ్ళందరూ మారు మనసుని రక్షించబడ్డాలి. ఏంటండి మళ్ళీ చెబుతున్నాడు అని కొందరు అనుకోవచ్చు. ఎక్కగానే సరిగలదు. ఇక్కడ చాలా ఉంది. ఆ 4 మాటలు చెప్పి నేను ప్రార్థన చేస్తాను. దోణిలో ఎక్కేసేసాడు. ఆయనకి ఇష్టమైంది సీమోను దోణి. మనం అది సంపాదించుకోవాలి. ఏ వ్యక్తి అయినా ఇంకా ఎంతోటి నువ్వు బాప్తిసం పొందలేదు కదండి, రక్షించబడలేదంటే ఏదో కొద్దు. ఆయన ఆశపడ్డాడు సీమోను దోణి ఎక్కడానికి. నీలోకి రావాలి, నీ హృదయంలో ప్రవేశించాలి, నేను తనతో అలంకరింపచేయాలని దేవునికి ఇష్టం ఉంది. కానీ ఆయాసకరమైనటువంటి కొన్ని సంఘటనలు, కొన్ని క్రియలు అవి దేవుడు అక్కడ ఆపేస్తాడు. అందుకంటే అది యెషయాప్రవక్త ఎన్నో పర్యాలు చదువుకుంటాడు. అయినా ఇంకో సందర్భం కాబట్టి ఏమంటాడు, రక్షించబడనేకున్నట్లు యెహోవా హస్తములు విననేకున్నట్లు మీకును మీ దేవుడికి ఈ అడ్డో ఇది కొన్ని లోపాలు బలహీనతలు అర్థమైపోతాయి కనుక ఆయన అక్కడే ఉంటాడు. ఆ హృదయపు దోణి దగ్గర ఆయన అక్కడే నిలబడి ఉంటాడు. నీ హృదయం అక్కడే. ఆయన ఎక్కేటట్టుగా నీ హృదయాన్ని, నీ మనసును మలుచుకోవాలి. అదే మారు మనసు. చాలా మంది మందిరానికి వస్తూ పోతుంటారు, కానీ ఆయన మాత్రం హృదయద్వారంలో ఎక్కడు. ఆయన అక్కడే నిలబడతాడు. అక్కడ పాట ఉండేది, ఎంతసేపు నిలువా పెట్టి ఏడ్పిల్తూరతని, ఎంతసేపు నిలువా పెట్టి ఏడ్పిల్తూరతని, ఆత ఎంత దయతో చూసారా, ఆయన పిలుస్తాడు. మన హృదయ దోణిలో ఉండాలి. చాలా మంది వస్తున్నారు, కానీ ఆ దోణిలోకి ఆయన ఆహ్వానించుకోవాలి. అక్కడే ఇంట్లో నేనే 4 మాటలు వెళ్ళిపోతాలే, మాత్రం అక్కడే హృదయాన్ని మూసేసుకుంటున్నారు. కఠిన హృదయాలు అయిపోతుంది. గర్వం, అహంకారం, లోకాశ ఆ డోర్లు మూసేస్తాం. అడ్డుపడుతుంది ప్రభువుని రాకుండా. అన్నా ఇంకా అయిపోతుంది. ఒక నెలే, 10 రోజులు అడ్డ ఉంది, మరో సంవత్సరానికి కూడా. ఈలోపు సిద్ధపడండి. ప్రభువుని మీ హృదయాల్లో, హృదయ దోణులకు ఆహ్వానించండి. అది అవసరం. చూస్తున్నారు ఒకవైపు కరువు, రణము, మరణము నిత్యం చూస్తున్నారు. అందరి మంది బతులైపోతున్నారు. మన దేవుడు సజీవుడిగా ఉంచాడంటే ఆయన సాక్షులుగా బ్రతకడానికి.
చూడాను ఇక్కడ. ఇంకేం చేశాడు నాన్న? దరి నుండి కొంచెం త్రోయమని అతన్ని అడిగి అది సరే కూర్చున్నాడు. ధోని ఎక్కాడు. ఎక్కితే ఏం చేస్తారు? కూర్చుంటారు. అక్కడ ధోని అక్కడ ఉన్నాడు. ఏం చేశాడు? దరి నుండి కొంచెం త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి ఎక్కి కొంచెం ఎక్కగానే దిగు అలా అన్నాడా? శ్రీమన్ అలా ప్రభావకి ప్రభావం ప్రభావం ఎక్కాడు. కొంచెం త్రోయమని అడిగి కూర్చున్నాడు. నాన్న ఇది మన విశ్వాస జీవితంలో ఆయన వాక్యానికి లోబడి తత్వం మనకు ఉండాలి. ఆ వాక్యం ఈ చెవితో ఈ చెవితో విడిచిపెట్టే పరిస్థితి కాకుండా దాని గురించి మనం ఆలోచిస్తుంటే కూర్చుంటున్నాడు. అంతేగా ఏంటి వేళ వాక్యం ద్వారా దేవుడు నాతో ఇలాగా మాట్లాడాడు. ఏంటి నిజంగానే నా బలహీనత, నా అవిధేయత, నా వ్యతిరేకత దేవుడు బయటపరిచాడు. నిజమే అని నువ్వు వాక్యాన్ని గురించి ఇలా ఆలోచిస్తూ ఉండగా ఆ వాక్యం నీలో ఇమిడిపోతుంది. గట్టిగా చాపడబడతాను. అందుకే ఎలా చేసుకోవారు కదా? సీమోను దోణలో కూర్చున్నాడు, నీ హృదయ దోణలో కూర్చుంటాడు. ఆయన కూర్చుంటాడు. ఆయనకి అది కావాలి. అది కావాలి. ఎవరో ఏదో స్వార్థం కొరకు నువ్వురా 1000 రూపాయలు 10,000 దేవుడు నాకు అందిస్తాడు, దేవుడు నీకు అందిస్తాడు, నేను వాళ్ళకి దీవిస్తాడు. ఇవన్నీ వాక్యానికి వ్యతిరేకమైన బోధలు. దేవుడి మాటలు, ఆ వాక్యము నీలో నిలుచుండాలి. నిలుచుండాలంటే దాని గురించి నువ్వు ఆలోచించాలి, విమర్శించుకోవాలి, సరి చేసుకోవాలి, వాక్యాన్ని కదిలించేసేయాలి. అయితే వారి మాటలు విని వారి హృదయంలో నొచ్చుకొని అయ్యలారా మేమేమి చేస్తున్నది పేతురును వాక్యం ఆయన వచ్చినప్పుడు ఎక్కినప్పుడు కూర్చునేటట్లు చేశాడు సీమోను ప్రభు. మన వాక్యం విన్నప్పుడు వాక్యం మనలో నిలిచి ఫలించేటట్లుగా మనం ఇష్టపడాలి. అది కావాలన్నా సమూహం వేరు, భక్తి బ్రతుకు వేరు, గుంపులు వేరు, రక్షణలో జీవించడం వేరు. ఇప్పుడు అర్థం కాక అక్కడ 2,000 మంది ఉంటే అక్కడ దేవుడు ఉన్నాడు అనుకుంటారు. దేవుడు ఎక్కడైతే 2-3 మధ్యలో కూడా ఉంటాడు. సాగు కొట్టుంది. అదే నేను చెప్తాను. అక్కడ అంతమంది ఉన్నారు, మా వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇది ఒకటి అయిపోయిందిగా. నేను చిన్నప్పుడు ప్రసంగం మా అయ్యగారు ఏం చెప్పారంటే, కొంతమంది గంపలో గాలం వేస్తున్నారు. గంప అంటే సంఘం, ఆశ పెట్టి చేపలంటే విశ్వాసులు గాలం వేసి తీసుకెళ్తున్నారు. నేనేం చెబుతున్నా అంటే గంప ఎత్తుకుపోతున్నారు. అప్పుడు గంపలో గాలం వేసి తీసుకెళ్ళేవారు 2-3 చేపలు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? గంపలు ఎత్తుకుని వెళ్ళిపోతున్నారు. ఏది మీ సంఘం అంటే అక్కడ ఉందయ్యా, అక్కడికి వెళ్ళిపోయారు అన్నారు. నేనంటాను ఆ పోయినోడు దరిద్రులు అంటాను. మీకు తొలగలు ఎత్తుతానని అంటారా? నా సంఘం మా అమ్మ నా కొరకు కన్నీరు విడిచి ప్రయాసపడింది. నా తల్లి దేవుడు నాకు ఇచ్చిన వరం వదలరు. నా కాళ్ళు కావాలండి. వాళ్ళేందుకు చెత్త ఎప్పుడైనా చెత్త మున్సిపాలిటీ చెత్త ఎత్తి ఎక్కడ వస్తాడు? రోడ్డు ఊరు బయట అక్కడ అన్ని సచ్చిన కుక్కలు పందులు కంపు కొట్టి అలాంటి చోటకు పోయేది ఈ కంపులే. భక్తులు సరైన భక్తులు ఎట్లుంటారంటే నీటి కాలువ వలన నాటబడి ఆకు వాడక అతను చేయలేదు. వాళ్ళ సంఘానికి ఫలాలు అనేక మంది సంపాదిస్తారు, అభివృద్ధి పరుస్తారు. పరిచర్య వాళ్ళు కావాలంటే అది పోతే మంచిది. నేను మాత్రం దీనిలో పడు అలాంటి వాడి గురించి చింతించం. వాడు ఎప్పటికైనా డేంజర్. ఇస్కారియోతు ఎప్పటికైనా డేంజర్ అయిపోయాడు. చివరికి గురువునే అప్పగించాడు. ఆయన తట్టుకున్నాడు, మన తట్టుకున్నాం నమ్మితే. కాబట్టి ఇలాంటి వాడు పోవడమే మంచిది. యేసు రక్తమే దరిద్రం వదిలిపోయింది.
అలాగైపోయింది నా పరిస్థితి. అసలు చాలా భయంకరం. నేను రక్షించబడ్డ రోజులు వేరు, ఇప్పుడు వేరు. సేవకులు కూడా ఒక నీతి, ఒక నియమం, ఒక క్రమము, ఒక న్యాయం, ఒక ధర్మం ఏమి ఉంచున్నాం. కొంతమంది బలహీనులు సంఘం వెళ్ళిపోయారు, గుండెకి చచ్చిపోయిన సేవకులు కూడా ఉన్నారు. దిగులు పడి క్షీణించిన వాళ్ళు కూడా ఉన్నారు. అది ఆ స్థితి దేవుడు మనకి ఇవ్వలేదు. ఎందుకంటే నమ్మకమైన బిడ్డలను దేవుడు నాకు ఇచ్చాడు. మీ ప్రార్థనలు ఉన్నాయి నానా, ఈ ప్రార్థనలు ఉన్నాయి, మీ మంచితనం నాకుంది, మీ పరిచయం ఉంది. దేవుడు మాకు అలాంటి ధన్యకరమైన దీవెనకరమైన బిడ్డలు ఇచ్చాడు. 10 మంది అయితే ఏమండి, పాట ఒకటి ఉంది, పద్యానికి ఇది గట్టిదైన చాలు, ఏ పాలు గంగిపోవు కాదు, గట్టిదైనా మళ్ళీ ఏంటంట కడవడైనా కర్మ ఎందుకై చాలు. 10 మంది ఉన్నా వాళ్ళతో వారిలో ఒంటరి అయినా వాడు 10,100 మందిని సంపాదించవచ్చు. తాళి అంటుంటే ఏంటంటే తాళి పోవడానికే తూర్పాలు పెట్టేది, మన తాళం కొట్టుకెళ్ళి గట్టి కింద అక్కడ ఉన్నాయి. తర్వాత అవి పంట విత్తనాలు కదా, మళ్ళీ వేయటానికి నాటడానికి అవి ఉపయోగపడతాయి. అలాగే అలాంటి విశ్వాసులు కావాలి సంఘంలో. పోయేవాళ్ళ గురించి అసలు చింతించుకోవడం. ప్రశ్నలు అయితే ఏడవచ్చు, అయ్యా పడిపోయాడయ్యా లేపోయాడు, అంతే కదా నాన్న. అయ్యా పడిపోయాడయ్యా లేపోయాడయ్యా సరిచేయ్యా మరలా పవిత్రతను నిలబెట్టాయని ప్రార్థన చేస్తాడు. రోజుకు ఒక స్థలానికి వెళ్ళి ఏం చేస్తాం, ఏం చేయలేం. వాళ్ళు ఇంటికి మిత్రులకు అలవాటు పడ్డ వాళ్ళు అలా చాలా మంది ఉంటారు. శ్రేష్ఠులు నమ్మకస్తులు ఉంటారు. వాళ్ళే దేవుడి దగ్గర బడా నమ్మకమైన మంచి దాసులు నడిపించుకుంటారు. కనుక ఇక్కడ వెళ్ళిపోయి కూర్చున్నాడు. సీమోను ఆ స్థానం ఇచ్చాడు ప్రభుకి. వెళ్ళయ్యా అదయ్యా ఇదే. ఇక కూర్చున్న తర్వాత నాన్న ఇది మీరు గమనించాలి, ప్రభువు మన హృదయంలో ఉండాలి. ధోనిలో నుండి జన సమూహములకు బోధించుచు ఉండేది. అది చూడండి అంత అద్భుతమైన విషయము. కొద్దిగా మనం భౌతికంగా ఆలోచిద్దాం. సరస్సు ఇందాక చెప్పుకున్నాం, అక్కడేమో సెంటు వాసనలు, పరిమళ సువాసనలు ఉండవు. చేపల పప్పు ఇంకా రకరకాల మీకు తెలుసు, ఇప్పుడు చెప్పవలసిన అవసరం లేదు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆ ధోని కూడా ఏమో సువాసన వచ్చింది కదా, ఆ ధోనిలో కూర్చొని ఇప్పుడు ఏం చేస్తున్నాడు యేసయ్య? బోధించుట. అది జనసొమ్మునకు బోధించున్నాడు. నానా మన బ్రతుకు కూడా చేపల కంపనానికి ఒక అదే వాక్యానికి దేవునికి చాలా వ్యతిరేకంగా. తప్పేరు కుమారుడు అన్నట్లు మీకును పరలోకానికి వ్యతిరేకంగా ఏం చేశారట? పాపం చేశారు. అలాంటి వాళ్ళే అందరూ. అయినా కూడా దేవుడు మనల్ని కోరుకున్నాడు, మన హృదయంలో ఎక్కాడు. అక్కడి నుండి ఇప్పుడు మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందా? నువ్వుగా ఈ ప్రవర్తనే లోకానికి ప్రసంగం చేస్తాం. బాగుంది వాళ్ళకేంటి, ఏంటి అప్పుడేంటి ఇప్పుడేంటి, ఈ పరిస్థితి ఏంటి, ఆ కోపం ఏంటి, ఆ రౌద్రం ఏంటి, ఈ సాత్వికం ఏంటి, ఇది ప్రసంగం. మా ప్రవర్తనే తెరిచిన పుస్తకం కనబడతా పరిస్థితి. ఇది నా ప్రభుత్వే అక్కడ కూర్చొని బోధిస్తున్నాడు. చేపల కంపైనా ఇంకేదైనా ఏదైనా మన హృదయంలో ఉంటే మన ప్రవర్తన యొక్క బోధ అయిపోతుంది. ప్రభులో ఉన్నప్పుడు స్థితిగతులు మారిపోతాయి, పరిస్థితులు మారిపోతాయి. వినయ చూపు రౌద్రంగా ఉండేది, ధైర్యంగా ఉంటుంది. ఎప్పుడు ముఖం చూస్తే పడబడలాడుతూ ఉండేది. ఇప్పుడు స్ఫూర్తి, చిరునవ్వు, చిరుతర భాష, ఇది అంతా మారిపోతుంది పరిస్థితి అంతా. అన్న దగ్గర కొద్దిసేపు ఉంటే బాగుండి అనిపించింది అనమాట. అంతకుముందు అమ్మవుతుడే గొప్ప లేదని అంటాడు ఆయన, రోజు సరిగా దురుసు. ఇప్పుడు అన్న ఇంకొచ్చేపు కొద్దిసేపు అలాగే పరిస్థితులు
సమాప్తి నాయన ప్రభు మన జీవితంలోకి వస్తే ఆయన్ని వాక్యం మీ హృదయంలో నిలవనివ్వండి. ఆ వాక్యమే ప్రజలకు బోధించేటట్లుగా మీ ప్రవర్తనను మార్చుకోండి. స్తోత్రం, హల్లెలూయా. అలా చేయండి. అది మనలో నుండి కోరుకుంటున్నాడు. మన హృదయ ధోనిలో నుండి, మనలో నుండి ధోనైన మనలో నుండి దేవుడు కోరుకుంటుంది. మనలో నుండి ఆయన బోధించాలి. ఏమంటాడు పౌరుల గురించి? గణతీస్తానా 1:23 పౌరుల గురించి ఏమంటున్నాడు? ఏదైతే అవి తీరిపోయింది కాటొచ్చారు గంట ఉంటుంది అప్పుడే. కాబట్టి 1:23 ఏమన్నా హెల్ప్ చేయండి అమ్మగారు. చూడండి బిడ్డ ఎంత చక్కగా, మునుపు మనలను హింస పెట్టినవాడు తాను పూర్వమందు పాడు చేయుచు ప్రకటించుచున్నాడన్న సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని స్తోత్రం, హల్లెలూయా. పౌరులను బట్టి, ఆయన మార్చబడే విధానాన్ని బట్టి, ఆయన బట్టి, ఆయన ప్రవర్తన బట్టి జనులు ఏం చేస్తారు? దేవుని అది కావాలి, మారిపోవాలి పరిస్థితి. దేవుని మహిమపరచాలి. ఆ మహిమపరుస్తున్న దేవుని ఫాలో అవ్వాలి, అనుసరించాలి ప్రజలు. అది అందరిని వదిలిపెట్టుకొని గుంపుని పరిగెత్తుకుంటూ వచ్చి సీమోను దొరలో కూర్చున్నాడంటే బోధించడానికి. నీ బంధుమిత్రులను, ఇరుగు పొరుగు వారును, నీ స్నేహితులను అందరిని విడిచిపెట్టి నీ దగ్గరికి వేసే వచ్చి నేను రక్షించాడంటే నీళ్ళ నుండి ఆయన బోధించడానికి. హల్లెలూయా, హల్లెలూయా. అంత అద్భుతమైనటువంటి విషయం చూడండి. మోడుబారిన జీవితాలను చిగురింపచే చూడండి, దోణిలో నుండి జనసమూహానికి ఏం చేస్తున్నాడు ఆయన? బోధిస్తున్నాడు. అది నీలో నుండి, నీ ప్రవర్తనలో నుండి యేసయ్య బోధ జనాలు వినపడాలి. కావాలి మనకి. మీరందరూ రాబోయే రోజుల్లో ఒక ఉన్నతమైన సాక్షులుగా, స్వార్థికులుగా, స్త్రీలైన పురుషులుగా నిలబడాలి. దేవుడు అది కోరుకుంటున్నాడు. చూడండి, ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణెను లోతులకు నడిపించి చేపలు పట్టుటకు నీ వలలు వేయని సీమోనుతో. ఇదేంటయ్యా పరిస్థితి అంటే, ఇప్పుడు ఈ పని జరగకపోతే ఇంట్లో భార్య, బిడ్డలు, బంధువులు, తోటి చాలరులు ఈయన విమర్శిస్తారు, సీమోన్ని విమర్శిస్తారు. నాకు తెలియదు జరగలేదాక మరి సీమోన్ మళ్ళీ వెళ్ళి ఎవరో ఆడ పోయి నన్ను కొట్టుకోవచ్చుగా. ఆయన వేసేని ఆ వేసుని ఆ దోణి కూర్చొని పెట్టి ఆ ప్రసంగమే సరిపోయా. ఇలాగా ఉంటాయి మన శోభంలో. ఇంకేమో తినటం, తాగడం, ఇంకేం లేవా?
నువ్వు 10 రోజులు ప్రార్థన వారానికి ఒకసారి వచ్చేది. ఆదివారం పూట అందరం కలిసి హ్యాపీగా ఉండొచ్చుగా. ప్రార్థన ఎవరు సోఫా వాళ్ళు ఇలాంటి బ్యాచ్ కూడా ఉంటారు. ప్రభు అలా బోధించి సరిపోయా సీమోన్ అంటే సీమోను యేసు ప్రభు ఇద్దరు విమర్శకులు వాళ్ళు. ఇది వినండి, రక్షణ పొందుకున్న మనము మనలను దేవుడు ఏ విషయంలో ఆయన కొదువా చెయ్యడు అనే సంగతి మర్చిపో. నువ్వు చదువుకున్నావా, నీ చదువులో జ్ఞానంలో కొదువు చేయడు. ఉద్యోగం చేస్తున్నావా, దానిలో కొదువా చేయడు. వ్యాపారం చేస్తున్నావా, దానిలో కొదువా చేయడు. సింహపు పిల్లలు భయభక్తు గల వారికి ఏ మేలు, ఆయన ఆశ్రయించే ఆయన భయభక్తు గల వారికి ఏ మేలు. ఇక్కడ చేయి చూపిస్తున్నాడు యేసు ప్రభువా. ఆయన అడగల ఏంటంటే ప్రభువా కూర్చున్నా వెళ్ళిపోతున్నాయా, ఏం లేదు కాళీ చేతి ప్రార్థనాల ఇంటికి అని ప్రభుదేవి అడగలేదు. అడగక ముందే అక్కడలు అది మన ప్రభు. అడిగితేనే ఈడు మన యజమానుడు, అడగక ముందే ఇస్తాడు ఈ యజమానుడు. అక్కర్లను ఎరిగినటువంటి అయ్య మన అయ్య, మన అక్కర్లను ఎరిగిన ఆయన. ఇప్పుడు అంటున్నాడు ప్రభు అన్నా అయిపోయిందిగా, నా వర్క్ అయిపోయింది, నీకు నీ పని చూస్తాను. నువ్వు దోణను లోతులకు నడిపించి చేపలు పట్టడానికి మీ వదలు వేయడని సీమోనుతో. అసలు ఇదే ఆయన చెప్పింది కూడా, మొదట నా రాజ్యాన్ని నీతిని, ఆ తర్వాత ఎన్ని నీకు ఏం కావాలి, తినడానికి, తాగడానికి, ధరించడానికి, నివసించడానికి అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. మన తండ్రి ఎంత గొప్ప తండ్రి, దయామయుడు, సమస్త అవసరాలు ఎరిగిన దేవుడు. ఇక ఈయన స్వాపీన పడుతున్నాడు. చదువు ఇప్పుడు ప్రభువారు అన్నాడు, అయ్యా మరి ఇస్రాయేల్ ఇప్పుడు పాదండి, ఇప్పుడు దాకా ప్రసంగం చేశారు కదా, ఇప్పుడు చేపలు పట్టడానికి మీ వాళ్ళు ఏమన్నాడా సీమోను గారు ఇలా అన్నాడు, ఏలినవాడా రాత్రి అంతయు మేము ప్రయాసపడితివి కానీ అది అసలు సంగతి చెప్తున్నాడు. రాత్రి అంతా కూడా ప్రయాసపడ్డారు. వెళ్ళారు, రాత్రి వెళ్ళారు, వేటకి వెళ్ళారు. వాళ్ళకి తెలుసు కదా ఆ రాత్రి వేళ ఎక్కడెక్కడ ఆ చేపలు సంచరిస్తాయో, ఎక్కడ ఏ చేప దొరుకుతుందో అవన్నీ తెలుసు. అందులో ఆరితేరినోడు, చాలా నైపుణ్యత వెళ్ళేటువంటి వాడు, చురుకైనోడు, అందులో తెలివైనోడు. వాళ్ళ వేట విషయం వెళ్ళారు. పాపం ప్రయాసపడ్డారు, ఏమి దొరకలేదు. ఒక్కోసారి ప్రభు లేకుండా మనం చాలా ప్రయాసపడతాం, ఫలితం ఏమి ఉండదు. ఎప్పుడైతే మరలా ప్రభువుని ఆశ్రయించి ప్రార్థించి ఆ పని మొదలు పెడతామో దేవుడు తన ఫలభరితంగా చేస్తాడు. ప్రభు లేకుండా ప్రయాస అర్థం. పాటలు పాడుకుంటే మరి 10:30 అయితే నేను పాడు. ఇక చెప్తున్నాడు విషయం. ఇక్కడ 2 ఉన్నాయండి రాత్రులు అంటే. రాత్రి చీకటి అంటే పాపానికి సూచన. చాలా మంది పాపంలో బ్రతుకుతూ కదా ఏదో గొప్పవాళ్ళు అవ్వాలని చూస్తారు, లేదా పాపం వల్ల వచ్చి చేద్దాం, శాలరీ కాదు ఈ శాలరీ వచ్చింది కదా. ప్రభు దేవుడు ఉండాలి. మేము ప్రయాసపడ్డాం కానీ ఏవి దొరకలేదని ఇక్కడ వండర్ఫుల్. ఇది ఇది మనందరికి చాలా పర్యాయాలు విన్నాం. మరలా రిమైండ్ చేస్తున్నాడు ప్రభు, మరలా జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభు. ఇక్కడ సీమోను గారు అన్నట్లుగా నీ మాట చొప్పున వలలు వేతునని అది ఆయన మాట చొప్పున మనం చేయాలి. ఏది ప్రారంభించిన అది గృహమే కానీ, వివాహమే కానీ, వ్యాపారమే కానీ, మరుగుతే కానీ, ఆధ్యాత్మిక విధానమే కానీ, సేవకత్వమే కానీ విననా ఆయన మాట వినాలి, ఆయన మాట కావాలి. వినుట ద్వారా ఎప్పుడైతే ఆయన తన దివ్య స్వరంతో నా కుమారుడా ఇది నువ్వు చెయ్యి,
అన్నాడు అనుకో, మన విశ్వాసం కలుగుతుంది. ప్రభువే చెప్పాడు, ఎదురు లేదు. అంతే కదా, వాక్యం ద్వారా కానీ, స్వరము ద్వారా కానీ, దర్శనం ద్వారా కానీ, కళ ద్వారా కానీ ఆయన చెప్పాడు అనుకోండి, ఇక నీకు ఎదురు లేదు. ఏది వచ్చినా కూడా దేవుడు అన్నిటికీ పరిష్కారాలు కలుగా చేస్తున్నాడు. వాళ్ళు చక్కటి మాట అన్నాడు. ఎట్లా వచ్చింది ఆయన 10 రోజులు? నీ మాట చొప్పున వలలు వేతుకుని ఆయనతో ఇది కావాలి. మన ప్రార్థనలో కూడా ఒక పర్యాయం ఆయన మాట వినకుండా వ్యతిరేకంగా ఉంటావేమో. మనదైన ప్రార్థనలో నీ మాట చొప్పున నేను చేయనట్లుగా ఆ సిద్ధ మనసును దేశయ్య నాకు దయచేయని ప్రార్థన సైతాన్ గారు చేయలేడు. ఒక్కోసారి వాళ్ళలో వీళ్ళలో ప్రవేశించే అదేం కాదురా, ఇదేం కాదేమా అని అడ్డు పడతాడు. కనుక యేసయ్య వాక్యం చొప్పున మాట చొప్పున చేయటానికి మన హృదయాలను సిద్ధపరుచుకోవాలి. వారు అలాగ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు మిగిలిపోవచ్చుండగా. అదే చూసారా, అసలు ఏమి లేదు, ఏది కారణం లేదు కదా. ఒట్టి వలలు కడుక్కుంటున్నారు. కడుక్కునే వలన ఎడ చేశాడు ఆయన? తీగిపోయేటట్లు. అది దేవుడు తీయ. ఏదో ప్రార్థన అంటున్నారే అని ఈ లోకం ఏం చేసిందంటే మన సమస్యలను ఎత్తి చూపించింది, కష్టాలు ఎత్తి చూపించింది కదా. చూపిస్తుంది, చూపించాలి. వాడు చూపితేనేగా రేపు సమృద్ధిని చూసేది. ఒట్టి వలలు శూన్యమైన వలలు కడుక్కున్నా ఖాళీ అయినా వలలు పిగిపోయేటట్లుగా చేశాడు. విన్నారా? అంత మాత్రమే కాకుండా వారు వేరొక దోణిలో తమ పాలి వారు వచ్చి తనకు సహాయం చేయవలని వారికి సంఖ్యలో చేసింది. వారు వచ్చి 2 దినాలు ఉన్నట్లుగా నింపిరి. గట్టిగా చెప్పడం ఎన్నంతల ఆశీర్వాదం అంటే ఎన్నంతలా? అది యేసయ్య సీమోను దోణిలో ఎక్కితే 2 అంతలుగా దీవించా. అలాగే ఆయన అన్ని విధాలుగా మన వృద్ధిలో మన ప్రభు ఉంటే మనం 2 విధాలుగా దీవించా. భౌతికంగా దీవించబడతాం, ఆత్మీయంగా దీవించబడతాం. ఆత్మను పొందుకుంటాం, ప్రవచన వరం, స్వస్థత వరం, వివేచన వరం, అనేక రకాల కృపావరాలతో దేవుడు మనను నింపుతాడు. దేవుడు ఇచ్చిన తర్వాత కొంతమంది గర్వం వచ్చింది, తీసుకెళ్ళాలి. ఇక్కడ ఈయనకి ఏం కలిగింది? ఈ మాట ఒకటి చెప్పుకొని మనం ప్రార్థన చేసుకున్నాం. నా సీమోను పేతురు చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనని చెప్పాను. అది చూసారా, ఇతరుల్లో ఆనంద బాష్పాలు అంటారే కదా. మంచి కార్యం జరిగినప్పుడు ఇక్కడ ఏడుపు వచ్చేసింది. ఆయన పాదాల మీద పడి, అంటే ఇంకా ఆయన రక్షణ పొందుకోలేదు కదా, ఇంకా మారవలసి లేదు కదా. ఇలాంటి పనికి మాలిన దుర్మార్గుడు తను చేసిన అవిధేయ కార్యాలను జ్ఞాపకం వచ్చి పశ్చాత్తాపడి, అయ్యా నేను ప్రభా పాపాత్ముడయ్యా, నన్ను విడిచి నేను అర్హుడు కాదయ్యా నా దోరులు ఎక్కడానికి, కానీ ఈ అద్భుతం కొంతమందికి ఇది రాదండి. ఏమనుకున్నావు? అసలు నేను అడగకపోయినా దేవుడు నాకు అన్నీ చెప్తాడు. ఆయన దైవ సంగతి దీనికి తెలియట్లా. నువ్వు మారుతావని చేస్తాడు. నేను మారకపోగా భక్తులాగా ఇస్తా ఉంటాడు ఫీలింగ్స్. మారాలి, అభివృద్ధి కలుగుతున్నా ఎదిగే కంది ఒదిగి ఉండాలి. గర్వించకూడదు. ఒక సౌలులాగా కదా ఉన్నారు కదా, స్థిరపడిన తర్వాత మనసున గర్వించకుండా ఏ గడికి ఆ గడికి మనం పశ్చాత్తాపతులమే సీమోను వలె ఆయన పాదాల దగ్గర సాగిలా పడితే ఆ తర్వాత ఉన్నతమైన అపోస్తల స్థానాన్ని ప్రభువారు సీమోనికి ఇచ్చాడు. పేతురుగా చేశాడు, ఘనమైనటువంటి అపోస్తలుగా తీర్చాడు. అలాగే మనలో ఉన్న మన ప్రభువుని మనం జారవించుకోక నిలకడగా స్థిరముగా మనలో ఉండి ఆయన చెప్పినట్లుగా ఆయన వాక్యానుసారంగా మనం చేస్తూ ఉండగా ప్రభువారి 30 దంతులు 60 దంతులు 100 దంతలుగా మనలను బద్దలింప చేస్తారు.
అతి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ప్రార్థన. పరమ తండ్రి, నీకే స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. గొప్ప దేవుడు మీరై ఉన్నారు ప్రభు. ఇది నా సీమను మా ఎదుట తెచ్చారు. తన యొక్క విధేయత, తన ఓర్పు, సహనం, పశ్చాత్తాపం ప్రభు మీకే ఇష్టమై తనను మనిషికి పట్టే జాగ్రత్తగా చేశాను. అలాగే ఎందుకని మేము కూడా మీ వాక్యాన్ని మా హృదయంలోనే ఉంచుకొని, మా హృదయ దూరంలోనే భద్రపరుచుకొని, మీకు ఇష్టమే, మీకు సాక్ష్యమే మీరు బ్రతికి సహాయం చేయండి. తదితర కార్యక్రమంలో మీరు ఉండాలని యేసు నామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి.